హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. చూసారా, ఇక్కడ యూఎస్లో వీడ్ చాలా వస్తుందండి. అందుకోసమని ఇలా గ్రౌండ్ కవరింగ్ ప్లాంట్స్ పెంచాను అనమాట. ఇదిగో వీడ్ రాకుండా ఉంటుంది ఇలా గ్రౌండ్ కవర్ అయితే. చూడండి, బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఇప్పుడే కొంచెం బ్లూమింగ్లో ఉన్నాయి, ఇంకా అంతా రాలేదు. ఈరోజు బాగా వర్షం పడింది, టెంపరేచర్ 20 డౌన్ అయిందనమాట. చూడండి, ఇంకా వర్షాలు వరుసగా ఉన్నాయంట. ఇంకో వరుసగా ఉన్నాయంట వర్షాలు. ఈ వర్షాలకి ఇంకా పూలన్నీ పాడైపోతాయి వర్షాలు పడితే. అక్కడ చూడండి, ఇది కట్ చేసి ఇస్తే బాగా వచ్చింది, చక్కగా బుషీ టైప్గా జినియా ఫ్లవర్స్ ఎలా వస్తాయో చూడాలి. ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను హ్యాంగింగ్ బాస్కెట్. ఇంకా ఫుల్ అవ్వలేదు ఇంకా పూర్తిగా. వర్షం వచ్చి ఎలా ఉందన్నమాట వెదర్. పక్షుల అరుపులు బాగుంది కదా. అవిగో మా జీనియాస్ తలలు తుంపాను ఈసారి, కొంచెం అంత ఎత్తు పెరగకుండా బుషి టైప్లో వస్తాయి కదా ఇందులో. ఇంకా కారబంతి మొక్కలు పూలు రాలేదు, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లేట్ కదా ఈసారి, నేను రావటం లేట్ అయింది కదా. జూన్ ఫస్ట్ వీక్ వచ్చాను, ఫస్ట్ వీక్లో పెట్టిన మొక్కలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ పెట్టా చూడండి బంతి మొక్కలు. కొంచెం నెక్స్ట్ ఈ మంత్ అంతా ఇంకా వెయిట్ చేయాలనుకుంటా పూల కోసం. ఇది చూసారా, ఇది పెరేనియల్ అనమాట. తెల్ల పూలు ఉన్నాయి కదా, అవి పెరేనియల్. ఇగో మధ్యలో ఒకటి ఎల్లో కలర్ది ఒక ప్లాంట్ 5 ప్లేసెస్లో పెట్టా అనమాట. ఇవి ఫ్లవర్స్ వచ్చాక చూపిస్తాను. చాలా బాగుంటాయి అవి. చూడండి, ఇది నా గార్డెన్ లుక్ మొత్తం. ఇలా అబ్బో, ఆ జినియాలు కూడా పూలు వచ్చేస్తే చూసారా, గ్రీన్ కలర్ అయిపోయినాయి అవి హైడ్రాంజియాస్. అదిగో అవి వచ్చేసరికి ఇవి మొత్తం గ్రీన్ అయిపోతాయి. ఈసారి గార్డెనరు కట్ చేసినప్పుడు పైకి కట్ చేశాడు, అందుకని ఎత్తుగా అయినాయి. ఈసారి కింద కంటే కట్ చేపిచ్చేస్తా దగ్గరుండి, అప్పుడు కొంచెం బుషీగా వస్తాయి. చూడండి, అవి చూడండి ఇప్పుడే పూలు మొగ్గలు స్టేజీలో ఉన్నాయి. స్టాండర్డ్ హైడ్రాంజియాస్ అవి కూడా వైటే. ఇవి కూడా పెరేనియల్స్. ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా, ఇవి పెరేనియల్స్. ఇదిగో ఇక్కడ ఒక పెరేనియల్. లాస్ట్ టైం 2 కలర్స్ పెడితే ఒకే కలర్ ఉంది. లైట్ పింక్ కలర్ చనిపోయింది. ఇదిగోండి వైట్ కలర్ ఒకటి తెస్తే నేను అక్కడక్కడ స్ప్లిట్ చేసి పెట్టాను అనమాట. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మధ్యలో ఇలా ఉంటే బాగుంటున్నాయి చాలా. అక్కడక్కడ అలా స్ప్లిట్ చేసి పెడుతుంటాను. ఇక్కడ కూడా పెట్టా చూడండి, పింక్ కలర్ చూసారా. ఇక్కడ ఒకటి అలా స్ప్లిట్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఇవి కలర్స్. ఇదిగోండి లిల్లీ, ఇవి దుంపలు తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు పూలు పూచేట్టు ఉంది. చూడండి, మొగ్గలు వచ్చినాయి చూసారా, మొగ్గలు వచ్చినాయి. అక్కడక్కడ పెట్టాను బల్బ్స్ పెట్టేసరికి అవి వస్తున్నాయి. ఇప్పుడు వస్తాయేమో మరి తెలీదు. చూడండి, ఇంకా బాగా వస్తాయి అన్నమాట. కిందకి పడిపోతాయి, పాట్ అసలు కనిపించదు. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకో 15 రోజులు అయితే బాగా వస్తాయి అన్నమాట. బాగున్నాయి కదా. అవి కూడా గ్రీన్ అయిపోయినాయి చూసారా. నేను తోటకు ఇటువైపు అంతా బంతి మొక్కలు పెట్టాను. అంటే బంతి మొక్కలు, ఇటువైపు ఏమో జీనియా గార్డెన్ అనమాట. జీనియాలు చూడండి, ఇవన్నీ చూసారా ఎలా వచ్చినాయో. అదిగో చూడండి, ఆ వర్షానికి గాలికి ఇలా పడిపోతూ ఉంటుంది. అది ఈ మొక్కల మీద పడిపోయినాయి. అదంతా టై చేసి పెడితే కొంచెం ఈ మొక్కలు కనిపిస్తాయి.
గులాబీ ఇప్పుడు చిగుళ్ళు వచ్చినాయి. ఈసారి గులాబీలు చాలా తక్కువ పూసాయి. అదిగో చూడండి, అక్కడ ఒక పెరేనియల్ పెట్టాను. గ్రౌండ్లో పెట్టినవి అన్నమాట. పిటోనియాస్ బాగున్నాయి కదా, వస్తాయి కొంచెం కొన్ని రోజులైతే ఇంకా బాగా బుషీగా వస్తాయి అన్నమాట. ఇలా పెట్టాను. ఇక్కడ ఒకటి పెట్టా చూడండి, వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా పెరేనియల్స్. ఇదిగోండి, ఇది బంతి తోట. బంతి తోట ఎలా వస్తుంది ఇది చూసారా? మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ నేను కొమ్మలు కట్ చేశాను కదా, అది వాటర్లో పెట్టాను. పెడితే భలే వేళ్ళు వచ్చేసినాయి అన్నమాట. ఇగో ఇక్కడ పెట్టాను, ఒకే చోట పెట్టాను, గుత్తిలాగా వస్తాయని. ఇదిగోండి ఇక్కడ ఎలా పెట్టాను. ఇంకో గ్రౌండ్లో పెట్టినవి ఇలా వస్తున్నాయి అన్నమాట. అక్కడ కూడా పెట్టా గ్రౌండ్లో, చూసారా? అది ఓవరాల్గా నా గార్డెన్ లుక్. అదిగో పైన పెట్టాను, అది చామదుంప మొక్క. చూసారా ఎంత బాగుందో కదా, బాగుంది కదా. అటువైపు పైన పెట్టినవేమో మనీ ప్లాంట్ పెట్టాను. ఏమవుతుందంటే మనీ ప్లాంట్ పెట్టాలి, ఎందుకంటే ఫ్లవర్స్ రావట్లేదు, ఎండ సరిగ్గా తగలక. ఇదిగోండి, కెనడాలో లావణ్య ఇచ్చిందనమాట ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్. అవి పెరేనియల్స్ అంట. కొంచెం విత్తనాలు సేకరించి గ్రౌండ్లో వేద్దాం అనుకుంటున్నా. పూలు బాగా పూస్తే భలే బాగుంటుంది కదా ఒకే చోట. అందుకని ఇవన్నీ లావణ్య ఇచ్చిన విత్తనాలు. ఇది గులాబీ చూసారా, $5కి 5 కలర్స్ తెచ్చాను. అది బాగా పెరుగుతుంది. వింటర్ ముందుకు పెడితేనేమో మొక్కలు బతుకుతాయా లేదా అని టెన్షన్ వస్తుంది. చూడండి, ఇదిగో చూసారా మా నైట్ క్వీన్ పూలు వస్తుంది. ఇదిగో పూలు నైట్ క్వీన్. తోటకూర తోటకూర కాడలు కూర ఇష్టం చాలా నాకు. అందుకని తోటకూర గింజలు వేస్తే చాలా వచ్చినాయి. అక్కడక్కడ పెట్టాను. ఇదిగోండి జినియాలు మా చెల్లి అడిగింది, ఇవ్వాలి తీసి. మొక్కలంటే ప్రేమ ఉండాలండి. ఇగో ఇలా వరుసగా అలా పెట్టాను అన్నమాట. ఇగో ఇలా ఈసారి వైట్ ఫ్లవర్స్, వైట్ కలర్ కూడా యాడ్ చేశాను. మొత్తం అన్ని కలర్గా కాకుండా వైట్ పెడితే బాగుంటుందేమో అని. బాగుందా మా గార్డెన్? ఇది ఓవరాల్గా మా గార్డెన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఎలా పెడితే బాగుంటుంది ఏంటని నాకు కొంచెం సలహాలు ఇవ్వండి. బాగుందా?